హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్ట్ 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. క్రింది వాటిలో నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ నౌక ఏది? సో లాస్ట్ క్లాస్లో మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరిని కమిషన్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి, ఈ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ యుద్ధ నౌక ఇక్కడ ఐఎన్ఎస్ ఉదయగిరిని డిజైన్ చేయడం జరిగింది. ఈ వార్షిప్స్ డిజైన్ బ్యూరోని 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 100 యుద్ధ నౌకలను ఇది భారత నేవీకి అందించింది. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో భారతదేశం సెల్ఫ్ రిలయంట్ గా ఎదగడానికి ఈ వార్షిప్ డిజైన్ బ్యూరో చాలా కృషి చేసింది అండి. సుమారు 20 రకాల యుద్ధ నౌకలను లైక్ డెస్ట్రాయర్ వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇలా అనేక రకాల యుద్ధ నౌకలను ఇది డిజైన్ చేసింది. సో ఈ వార్షిప్స్ డిజైన్ బ్యూరో యొక్క 100th మైల్ స్టోన్ ఇక్కడ ఐఎన్ఎస్ ఉదయగిరిగా చెప్పవచ్చు. అండ్ 101వ యుద్ధ నౌకగా ఐఎన్ఎస్ హిమగిరిని కూడా డిజైన్ చేయడం మనం చూడవచ్చు. సో ఇది నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరోకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆన్సర్ ఏమవుతుంది అండి, సి ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఆ నిబంధన నిరుపయోగమేనా? సో ఈ ఆర్టికల్ మనకి ఆన్ గోయింగ్ డిబేట్ ఏదైతే జరుగుతూ ఉందో, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగిన 14 ప్రశ్నలకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం యొక్క విచారణకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 200లోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే నిబంధన నిరుపయోగమైన అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎన్క్లాట్ జ్యుడిషియల్ సభ్యుడిపై ఒత్తిళ్లు. నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ కంపెనీ చట్టాలకి సంబంధించిన డిస్ప్యూట్స్ రెజల్యూషన్ లో ఒక అపెలేట్ ట్రిబ్యునల్ గా ఈ ఎన్క్లాట్ ని చెప్పవచ్చు. అలాంటి ఈ ఎన్క్లాట్ లోని ఒక జ్యుడిషియల్ మెంబర్ ని తమకు అనుకూలంగా తీర్పు చెప్పమని ఒత్తిడికి గురి చేస్తూ ఉండడంకి సంబంధించిన న్యూస్ మనకి ఇటీవల వచ్చింది. ఇది మనకి పాలిటీ మరియు గవర్నెన్స్ లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, 11 ఏళ్లలో 16 రెట్లు పెరిగిన జన్ ధన్ డిపాజిట్లు. సో 11 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని ప్రారంభించడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ మరియు భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ కోసం ఇది ఏ విధంగా దోహదపడింది అండ్ జన్ ధన్ యోజనకి సంబంధించిన కీలక అప్డేట్స్ గురించి కూడా ఇక్కడ చూద్దాము అండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే. ఈ ఆర్టికల్ ఇండియా రష్యా ఆయిల్ ట్రేడ్ గురించి మరియు అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల గురించి వివరించడంతో పాటు అమెరికా యొక్క టాప్ బ్రాస్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ యొక్క టీం మెంబర్స్ భారతదేశాన్ని ఏ విధంగా విమర్శిస్తున్నారో లాంటి విషయాలు ఈ ఆర్టికల్లో ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కేరళలో మరో అమీబిక్ ఎన్కెఫలైటిస్. ఈ ఆర్టికల్ ఇటీవల కేరళలో నమోదవుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబియా కేసెస్ కి సంబంధించి మరియు ఈ వ్యాధికి సంబంధించిన సిమ్టమ్స్, ప్రికాషనరీ మెజర్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి కూడా మనం ఇక్కడ చూద్దాము అండి. ఇది హెల్త్ టాపిక్స్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆ నిబంధన నిరుపయోగమేనా? బిల్లుల నిరవధిక నిలిపివేతతో సాధ్యమైనంత త్వరగా అనే పదానికి అర్థం లేనట్లే గవర్నర్ల జాప్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య. సో ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసు. గవర్నర్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కేసు. అండ్ దాని తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి మరియు గవర్నర్ల మీద టైం లిమిట్ విధించడం అండ్ దానికి సంబంధించి ఆర్టికల్ 143ని ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 క్వశ్చన్స్ అడగడం అండ్ ఆ క్వశ్చన్స్ కి సంబంధించి విచారణ నిమిత్తం ఏర్పాటు అయిన రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ విచారణ అనేది ఇప్పుడు జరుగుతుంది. డైలీ ఏదో ఒక కంటెక్స్ట్ లో ఈ టాపిక్ ని మనము టచ్ చేస్తూ ఉన్నాము అండి. నౌ ఇక్కడ సుప్రీంకోర్టు అడిగిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే నిబంధన నిరుపయోగమేనా అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ ఈ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఈ కేసు దేని చుట్టూ తిరుగుతుంది అండి, ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, గవర్నర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ స్టేట్ బిల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి గవర్నర్ యొక్క సమ్మతి కోసం పంపించిన బిల్లులను గవర్నర్ మనకి ఆర్టికల్ 200 ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం గవర్నర్ అసెంట్ ఇవ్వడం కానీ లేదా విత్ హోల్డ్ చేయడం కానీ
లేదా రీకన్సిడరేషన్ కోసం తిరిగి శాసనసభకు రిటర్న్ చేయడం కానీ, లేదా అవసరమని భావించినప్పుడు రిజర్వ్ ఫర్ ద ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం రిజర్వ్ చేయడం కానీ మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఆర్టికల్ 200లో ఇంత సమయంలోపు గవర్నర్ ఈ బిల్లుల మీద చర్యలు తీసుకోవాలి అని మెన్షన్ చేసి ఉండలేదు. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది అండి, గవర్నర్ ఈ బిల్లుల మీద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మాత్రమే మెన్షన్ చేసి ఉంది. దీనిని యూజ్ చేసుకుని కొంతమంది గవర్నర్లు, ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీలు రూలింగ్లో ఉన్న రాష్ట్రాలలోని గవర్నర్లు కొన్ని రాష్ట్ర బిల్లులను తమ వద్దే నిరవధికంగా నిలిపివేస్తున్నారు. ఇలా గవర్నర్లు కొన్ని బిల్లుల మీద జాప్యం చేయడం కారణంగా పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య చేయడం మనం చూడవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా సమ్మతి తెలపాలనే ఉద్దేశంతోనే ఆర్టికల్ 200లో ఆ నిబంధన చేర్చారు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గవర్నర్లు నిరవధికంగా తమ వద్దే బిల్లులను నిలిపివేస్తే రాజ్యాంగంలో చేర్చిన ఈ సాధ్యమైనంత త్వరగా అనే పదాల వల్ల ఉపయోగం ఏముంటుంది అని ధర్మాసనం ప్రశ్నించింది. అలానే ఎర్లియర్ ఈ ఆర్టికల్ 200లో 6 వారాల కాలపరిమితి విధించబడింది అని, తరువాత దానిని సాధ్యమైనంత త్వరగా అని నిబంధనలు మార్చడం జరిగింది అని, దాని అర్థం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఇమీడియట్లీ అని డ్రాఫ్టింగ్ కమిటీలోని ఒక మెంబర్ యొక్క అభిప్రాయం అని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని ఒక సభ్యుడు ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి, 6 వారాల వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా బిల్లుల మీద చర్యలు తీసుకోవాలి అని ఉద్దేశం. అంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆలోచన ఏంటి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చేరిస్తే ఇమీడియట్ గా అక్కడ పనులు జరుగుతాయి, చర్య తీసుకోవడం జరుగుతుంది అనేది ఉద్దేశం. కానీ దానిని ఉపయోగించుకుని కొన్ని సందర్భాలలో గవర్నర్లు నిరవధికంగా బిల్లులను నిలిపివేయడం ఇక్కడ రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ పాయింట్ని హైలైట్ చేయడం మనం చూడవచ్చు. అండ్ కమింగ్ డేస్లో ఈ వాదనలు మరియు ఫైనల్ కన్క్లూజన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్క్లాట్ జ్యుడిషియల్ సభ్యుడిపై ఒత్తిళ్లు, విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు. సో ఈ ఆర్టికల్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి అండ్ ఇటీవల ఆ ట్రిబ్యునల్లోని ఒక సభ్యుడు చేసిన ఆరోపణలకి సంబంధించిన వివరాలను ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించడం గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ తో పాటు ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు చూద్దాం. ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ లోని వన్ ఆఫ్ ద జ్యుడిషియల్ మెంబర్ అయిన శరద్ కుమార్ శర్మ ఇటీవల ఒక సంచలన ఎలిగేషన్ చేశారు. ఏమని, న్యాయ వ్యవస్థకు చెందిన ఒక ఉన్నత స్థాయి సభ్యుడు ఒక కేసు విచారణకు సంబంధించి తమకు అనుకూలంగా తీర్పుని ఇవ్వాలి అని ఇక్కడ శరద్ కుమార్ శర్మ గారిని ప్రెజరైజ్ చేయడము అండ్ దానికి సంబంధించి ఆయన ఎలిగేషన్ చేస్తూ ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటించడం సంచలనం సృష్టించింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టాలి అని నిర్ణయం తీసుకోవడము, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ దీనిపై విచారించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అండ్ ఈ నివేదికలోని అంశాల ప్రకారం సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఓకే, ఈ సుప్రీంకోర్టు యొక్క తుది నిర్ణయంకి సంబంధించి కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాము. ప్రజెంట్ ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్కి సంబంధించిన కీ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. దీనిని సెక్షన్ 410 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2016 జూన్ 1వ తారీఖున దీనిని ఏర్పాటు చేశారు. దీని యొక్క నేచర్ ఏంటండి, ఇది స్టాట్యూటరీ బాడీ, ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ, అంటే పాక్షికంగా కొంత న్యాయ అధికారాలు అనేది కలిగి ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ యొక్క పవర్స్ ఈక్వివాలెంట్ టు సివిల్ కోర్ట్ అని చెప్పవచ్చు. ఈ ట్రిబ్యునల్ జారీ చేసే ఆదేశాలు సివిల్ కోర్టు డిక్రీల మాదిరి ఎన్ఫోర్సిబుల్ చేయబడతాయి. ఈ ట్రిబ్యునల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటండి, ఎన్ష్యూర్ టైమ్లీ రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్, ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఇన్సాల్వెన్సీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ మ్యాటర్స్ అండ్ స్ట్రెంగ్తెన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ అకౌంటబిలిటీ. అంటే మనకి కార్పొరేట్ గవర్నెన్స్లో కొన్ని డిస్ప్యూట్స్ అనేవి చాలా క్లిష్టతరంగా ఉంటాయి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి టైమ్లీ రెజల్యూషన్ చూపించడము అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ, ఇక్కడ సమస్యల పరిష్కారంలో పారదర్శకతను మరియు సమర్థతను ప్రోత్సహించడానికి అండ్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ను పెంపొందించడం కోసం ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా ఇది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి వచ్చే అపిల్లేట్ కేసులను పరిష్కరిస్తూ ఉంటుంది. దానితో పాటు అపీల్స్ ఫ్రమ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐబీబీఐ ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఇన్సాల్వెన్సీ ప్రక్రియ కోసం దాని నుంచి వచ్చే అపీల్స్ ను కూడా ఇది స్వీకరిస్తుంది. అండ్ అపీల్స్ ఫ్రమ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఇక్కడ నుంచి అపీల్స్ మనం చూడవచ్చు. అపీల్స్ రిలేటెడ్ టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఎన్ఎఫ్ఆర్ఏ అండ్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ లీగల్ ఇష్యూస్ రిఫర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలానే రాష్ట్రపతి ఏదైనా లీగల్ ఒపీనియన్స్ మీద అడ్వైజ్ అడిగినప్పుడు సో అలాంటి సందర్భంలో కూడా ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనేది తన ఒపీనియన్ జారీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి మనం చూడవచ్చు. అండ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఈ ట్రిబ్యునల్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ కంపోజిషన్ ఒక చైర్పర్సన్ తో పాటు జ్యుడిషియల్ మెంబర్స్ మరియు టెక్నికల్ మెంబర్స్ వీరిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఈ విధంగా బోత్ జ్యుడిషియల్ అండ్ టెక్నికల్ మెంబర్స్ ఈ ట్రిబ్యునల్లో సభ్యులుగా ఉంటారు. అండ్ వన్ మోర్ కీ హైలైట్ ఏంటి అంటే 6 నెలల లోపు తమ వద్ద ఉన్న కేసులను ఇవి పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒక కేసు వచ్చిన 6 నెలల లోపు దానిని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ ట్రిబ్యునల్ యొక్క తీర్పు మీద ఏ కోర్టు కూడా ఇంజంక్షన్ జారీ చేసే అధికారం లేదు. ఈ ట్రిబ్యునల్ యొక్క తీర్పుల మీద అపీల్ కి కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఇది నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 11 ఏళ్లలో 16 రెట్లు పెరిగిన జన్ ధన్ డిపాజిట్లు. ఈ ఆర్టికల్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి సంబంధించి అలానే ఈ 11 ఏళ్లలో ఈ స్కీమ్ ద్వారా పొందిన లబ్ధిదారుల సంఖ్య మరియు దీని యొక్క సక్సెస్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ని 2014 ఆగస్టు 28వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పథకం ప్రవేశపెట్టే నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే సొమ్మును అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం, సామాజిక భద్రత, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అనేది ఈ పథకం ద్వారా మరింత మెరుగయ్యింది. ఈ పథకం యొక్క బేసిక్ టెనాంట్స్ మనం చూడండి. బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అంటే ఎవరికైతే బ్యాంకింగ్ సేవలు లేవో వారికి బ్యాంకింగ్ సేవలను అందించడము. సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్ ఎవరైతే సామాజిక భద్రత లైక్ ఇన్సూరెన్స్ వంటివి లేవో వారికి ఈ సామాజిక భద్రత అందించడము. అండ్ ఫండింగ్ ద అన్ఫండెడ్ ఎవరికైతే రుణాలు సరిగా అందడం లేదు అంటే పేద మధ్యతరగతి వారికి సరైన రుణ సదుపాయం ఉండడం లేదు. సో అలాంటి వారికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని కల్పించడం. ఈ 3 కూడా బేసిక్ టెనాంట్స్ గా మనం చెప్పవచ్చు. ఈ పథకం యొక్క వాల్యుయేషన్ మనం చూస్తే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అనేది చాలా మంది లబ్ధిదారులకు జీరో అకౌంట్ అంటాం మనం. సో ఈ జీరో అకౌంట్ లభించింది. స్మాల్ అకౌంట్, రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే అందులో అమౌంట్ లేకపోయినా కూడా కొంత మేరకు వాడుకునే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ సదుపాయం కల్పించబడుతుంది. అండ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే మనము సొమ్ము చేర్చడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాల్యూ ఎడిషన్ ఆఫ్ దిస్ పిఎంజేడీవై స్కీమ్. అధికారిక గణాంకాల ప్రకారం మనము లెక్కలు చూసినప్పుడు 11 ఏళ్లలో ఈ జన్ ధన్ ఖాతాలు 281% మరియు ఈ జన్ ధన్ ఖాతాలోని డిపాజిట్లు 1608% మేర పెరగడం మనం చూడవచ్చు. అలానే ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ మొత్తం 337% మేరకు కూడా పెరిగింది. మొత్తం ఖాతాలలో 67% గ్రామీణ మరియు పట్టణ శివారు ప్రాంతాలకు చెందినవి కాగా అందులో 56% మొత్తం ఖాతాలలో 56% మహిళలవి ఉన్నాయి. అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనము అచీవ్ అయ్యాము. ఒకటి, రూరల్ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను విస్తరించగలిగాము. 67% రూరల్ అకౌంట్స్ మనం చూడవచ్చు. అలానే మహిళలకి బ్యాంకింగ్ సదుపాయం మనం కల్పించగలిగాము. సుమారు ఈ జన్ధన్ ఖాతాలలో అధికంగా అంటే 56% మనము మహిళలకి బ్యాంకింగ్ సేవలని విస్తరించగలిగాము. సో ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క సక్సెస్ గా చెప్పవచ్చు. అండ్ యాడ్ ఆన్ ఫెసిలిటీలుగా ఈ పథకంలో మనము 2 లక్షల వరకు ప్రమాద బీమాని కల్పించడం జరుగుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇప్పుడే చెప్పుకున్నాము. అంటే ఖాతాలో సొమ్ము లేకపోయినా కూడా సుమారు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దీనిలో 38 కోట్ల రూపే డెబిట్ కార్డులను కూడా ఇప్పటి వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ పర్ఫెక్ట్ సక్సెస్.
అండ్ దీని యొక్క ప్రైమరీ గోల్ అయిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విషయానికి వస్తే 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసినప్పుడు ప్రభుత్వం వివిధ పథకాల కింద డీబీటీ పద్ధతిలో బ్యాంకు ఖాతాలలో సుమారు 6.9 లక్షల కోట్లను జమ చేసింది. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే సుమారు 6.9 లక్షల కోట్ల రూపాయలను జమ చేయడం మనం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జన్ధన్ ఖాతాలు అందరికీ ఆర్థిక ఫలాలు. ఈ ఆర్టికల్ కూడా మనకి జన్ధన్ యోజనకి సంబంధించిన కంటిన్యూషన్ చూద్దాము అండి. ఇందులో కూడా మనము ఈ జన్ధన్ యోజనకి సంబంధించిన సక్సెస్ మరియు కీ స్టాటిస్టిక్స్ అండ్ ఫర్దర్గా మనము జన్ధన్ 2.0 ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. 2013లో మనకి నచికేత్ మోర్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నచికేత్ మోర్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ని ప్రోత్సహించడం, అంటే మారుమూల ప్రాంతాలకి కూడా ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా 2014లో ఆగస్టు 28వ తేదీన ప్రధానమంత్రి జన్ధన్ యోజనని లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 11 ఏళ్లలో ఈ జన్ధన్ యోజన యొక్క సక్సెస్ గురించి అండ్ ఫర్దర్గా జన్ధన్ యోజన 2.0 ఎస్పెషల్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి లాంటి విషయాలను మనం ఇక్కడ చూద్దాం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా F1 సూచీని F1 ఇండెక్స్ని విడుదల చేసింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, పురోగతి ఏ విధంగా ఉంది భారతదేశంలో అనేది. సో 2025లో విడుదల చేసిన ఈ F1 సూచీలో ప్రస్తుతం భారతదేశం 67 పాయింట్స్ని కలిగి ఉంది. 2017 గణాంకాలను మనం చూసినప్పుడు కేవలం 43.7 పాయింట్లు మాత్రమే ఉండేది. సో ఇక్కడ మనము ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ పురోగతి ఏ విధంగా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే గణాంకాలను మనం పరిశీలిస్తే ఈ పథకం ప్రవేశపెట్టక ముందు భారతదేశంలో కేవలం 59% కుటుంబాలకు మాత్రమే బ్యాంకింగ్ అకౌంట్లు ఉండేవి అండ్ ఓన్లీ 35% వయోజనులకు అడల్ట్స్ కి మాత్రమే బ్యాంకింగ్ అనేది మనకి అందుబాటులో ఉండేది. అయితే ఈ పథకం ద్వారా మనము ప్రస్తుత గణాంకాలను చూస్తే మొత్తం 100% ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో బ్యాంకింగ్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారు. అలానే 90% పైగా వయోజనులకు బ్యాంకింగ్ సేవలు అనేది అందించబడుతున్నాయి. 2015లో బ్యాంక్ అకౌంట్లు భారతదేశంలో కేవలం 14.72 కోట్లుగా ఉంటే ప్రస్తుతం 2025 నాటికి అది 56.16 కోట్లకు చేరింది. అండ్ వన్ మోర్ హైలైట్ ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాము ఇందులో సుమారు 67% గ్రామీణ ప్రాంతాలకి చెందిన ఖాతాలే ఉన్నాయి. అంటే సుమారు 37.5 కోట్ల ఖాతాలు గ్రామీణ మరియు పట్టణ శివారు ప్రాంతాలకి చెందిన ఖాతాలుగా ఉన్నాయి. అండ్ 56% ఖాతాలు మహిళలకి చెందినవిగా ఉన్నాయి. అంటే సుమారు 31.3 కోట్ల ఖాతాలు మహిళలకి చెందినవిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ జన్ధన్ యోజన యొక్క సక్సెస్ గా మరియు ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ కొరకు, ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఇది చేసిన కృషి గురించి గణాంకాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా ఈ 11 ఏళ్లలో డిపాజిట్ గ్రోత్ కూడా మనము గణనీయంగా చూడవచ్చు. 2015లో కేవలం 15,670 కోట్ల డిపాజిట్గా ఉంటే ప్రస్తుతం అంటే 2025 ఆగస్టు నాటికి అది 2,67,755 కోట్ల డిపాజిట్లకు వృద్ధి చెందింది. అంటే ఈ 11 ఏళ్లలో 17 రెట్ల వృద్ధిని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ డెబిట్ కార్డ్ ఇష్యూస్కి సంబంధించి మనం చూస్తే 2015లో కేవలం 13.15 కోట్ల డెబిట్ కార్డులను ఇష్యూ చేయగలిగితే ఆగస్టు 2025 నాటికి 38.68 కోట్ల డెబిట్ కార్డులను మనము ఇష్యూ చేయగలిగాము. ఈ విధంగా మనము ఈ జన్ధన్ ఖాతా ద్వారా మారుమూల ప్రాంతాలకి కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించగలిగాము. ముఖ్యంగా క్రెడిట్తో పాటు అంటే రుణ సదుపాయంతో పాటు మనము ఇన్సూరెన్స్ సదుపాయాన్ని మరియు పొదుపు చేయడాన్ని కూడా గ్రామీణ ప్రాంతాలకు మనము విస్తరించడం జరిగింది. అయితే దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అండి. ప్రస్తుతం ఈ జన్ధన్ యోజన సక్సెస్ని మనము అండ్ దీనిలోని కీ లెర్నింగ్స్ని నేర్చుకుంటూ జన్ధన్ 2.0ని కూడా లాంచ్ చేయాల్సి ఉంది. తద్వారా మనము గ్రామీణ ప్రాంతాలకి కూడా ఈ డిజిటల్ సేవలను ఎస్పెషల్లీ డిజిటల్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాటిని విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఆ లక్ష్యాలను మనము 2.0లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తద్వారా మనము ఈ సమ్మిళిత వృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ 2047 నాటికి మనము అనుకుంటున్న వికసిత్ భారత్ వైపు మనము ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే, చైనా రష్యాలతో భారత్ అంటగాగుతుంది, ఆ తీరుతో మాకెంతో నష్టం, రష్యా నుంచి చమురు కొనడం ఆపితే 25% అదనపు భారం ఉండదు, ట్రంప్ సలహాదారు పీటర్ నవారో.
సో ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ట్రంప్ సలహాదారు అయిన పీటర్ నవారో భారతదేశం మీద చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ని మోదీ చేస్తున్న యుద్ధంగా ఆయన పేర్కొనడం చూడవచ్చు. దీనిలోని డీటెయిల్స్ చూద్దాం. పీటర్ నవారో ఇటీవల బ్లూంబర్గ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ఉక్రెయిన్ వార్ భారతదేశం తలుచుకుంటే ఆగిపోతుంది అని, రష్యాతో ఆయిల్ ట్రేడ్ని నిలిపివేసిన ఇమీడియట్గా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేస్తూ ఆ దేశ యుద్ధ యంత్రానికి భారత్ సహాయపడుతుంది అని నవారో విరుచుకుపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన అడిషనల్ 25% టారిఫ్ని భారతదేశం చమురు కొనుగోలు నిలిపివేసిన ఇమీడియట్గా తీసివేయడం జరుగుతుంది అని, అండ్ తద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధి అనేది ప్రోత్సహించడం జరుగుతుంది అని ఆయన ప్రకటించారు. అలానే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, కాబట్టి ప్రజాస్వామ్య దేశాల కూటమిలోనే భారతదేశం మద్దతు ఇవ్వాలి అని, కానీ చైనా మరియు రష్యా లాంటి నియంత దేశాలకు భారత్ మద్దతునివ్వడం సమంజసం కాదు అని నవారో పేర్కొనడం చూడవచ్చు. అలానే భారత్ మరియు చైనాల మధ్య ఎన్నో ఏళ్లుగా కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది, కాబట్టి చైనాను నమ్మడానికి కూడా లేదు, భారతదేశం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. చైనా మరియు రష్యాలు భారత్కు ముమ్మాటికి స్నేహితులు కాదు అని నవారో వ్యాఖ్యానించడం ఇక్కడ చూడవచ్చు. అలానే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కూడా ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు అని, అయితే వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చర్చలకు సిద్ధంగా ఉన్నాయని, దారులు ఇంకా తెరిచే ఉన్నాయని ఆయన ప్రకటించారు. అలానే అమెరికా యొక్క చట్టసభ విదేశీ వ్యవహారాల కమిటీ ఇండో యుఎస్ రిలేషన్స్ గురించి ప్రస్తావిస్తూ, చైనాపై ఆంక్షలు విధించే బదులు భారత్ మీద ఆంక్షలు విధించడం అమెరికన్లను బాధిస్తుంది అని, ఇది ఎంత మాత్రం ఉక్రెయిన్ గురించి కాదు అని, పైగా అమెరికా భారత్ సంబంధాలకు ద్రోహం చేస్తుంది అని ట్రంప్ను విమర్శించడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ అదర్ ఫ్రంట్ మనము భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చైనా ప్రకటించడం కూడా చూడవచ్చు. సో ఇదంతా కూడా ఒక న్యూ గ్లోబల్ ఆర్డర్కు దారి తీస్తుందా అనేది చూడాలి అండి. అంటే ఇప్పటి వరకు అమెరికన్ హెజుమనీతో నడిచిన ఈ గ్లోబల్ ఆర్డర్ ప్రస్తుతం బ్రిక్స్ కూటమి వైపు మొగ్గు చూపుతూ ఉంది. సో భవిష్యత్తులో ముఖ్యంగా చైనా, ఇండియా మరియు రష్యాలు కలిసి పనిచేస్తాయా, అంటే ఈ బ్రిక్స్ కూటమి ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేరళలో మరో అమీబిక్ ఎన్కెఫలైటిస్ కేసు, 10కి చేరిన రోగుల సంఖ్య. ఇటీవల మనం చూసాము అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేది కేరళలో విజృంభిస్తూ ఉంది. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా చెప్పవచ్చు. కలుషిత నీటిలో నివసించే అమీబా వల్ల ఈ వ్యాధి సోకుతుంది అని కేరళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుతో కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 10కి చేరినట్లు వాళ్ళు వెల్లడించారు. అసలు ఈ అమియోబిక్ మెనింజో ఎన్కెఫలైటిస్ అనేది ఏంటి అనేది చూద్దాము. ఇది మెదడు అంటే బ్రెయిన్ మరియు మెనింజస్, ఏదైతే బ్రెయిన్ కి ఉండే ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ ఉంటుందో దానిని మెనింజస్ అని పిలుస్తారు. సో వీటికి వచ్చే ఒక సీరియస్ ఇన్ఫెక్షన్ ని మనము అమియోబిక్ మెనింజో ఎన్కెఫలైటిస్ అని పిలుస్తారు. ఇది కలుషిత నీటిలో ఉండే అమీబా కారణంగా వస్తుంది అండి. వీటిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాస్ అని పిలుస్తారు. ఇది వెరీ రేర్ డిసీజ్ అండి, చాలా అరుదుగా వస్తుంది, కానీ ఫ్యాటల్ రేట్ అనేది చాలా ఎక్కువ. 95% మార్టాలిటీ రేట్ అనేది ఉంటుంది. అంటే 100లో 95 మంది ఈ వ్యాధి సోకిన వారు మరణించడం తప్పదు. ఇందులో 2 టైప్స్ మనం చూడవచ్చు. ఒకటి ప్రైమరీ ఎమీబిక్ మెనింజో ఎన్కెఫలైటిస్, ప్యామ్ అని పిలుస్తారు. రెండవది GAE గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్కెఫలైటిస్, GAE అని పిలుస్తారు. ఈ రెండిట్లోనూ PAM అనేది కొంత ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ GAE స్లోగా ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ రెండిట్లో కూడా ఫ్యాటల్ రేట్ చాలా ఎక్కువ. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? సోర్ థ్రోట్, గొంతు నొప్పి, హెడేక్, హై ఫీవర్, నెక్ స్టిఫ్నెస్, కన్ఫ్యూజన్, హెల్యూజినేషన్స్, సీజర్స్, ఇలాగా సిమ్టమ్స్ ని మనం చూడవచ్చు. అండ్ ట్రాన్స్మిషన్ అంటే ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందుతుంది అనేది చూస్తే, ఫౌండ్ ఇన్ షాలో సర్ఫేస్ వాటర్స్, పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్, స్పాస్. సో ఇలాగా కలుషిత నీటిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అక్కర్స్ వెన్ కంటామినేటెడ్ వాటర్ ఎంటర్స్ ద నోస్. సో ఎప్పుడైతే ఈ కలుషిత నీరు నోస్ ద్వారా లోపలికి ప్రవేశిస్తుందో ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా నోస్ ద్వారా వెళ్లిన ఈ అమీబా బ్రెయిన్ మరియు మెనింజెస్ ని అటాక్ చేస్తుంది. ఇది మనిషి మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం కేరళలో 10కి ఈ రోగుల సంఖ్య చేరడం మనం చూడవచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే స్విఫ్ట్ డయాగ్నోసిస్ అండ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ని మనము వాడతామండి. అయితే సర్వైవల్ అనేది చాలా రేర్. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బ్రతుకుతారో అనే గ్యారంటీ లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో గంటకు 20 రోడ్డు ప్రమాద మరణాలు.
ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ నివేదిక యొక్క కీలక గణాంకాలని ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులోని కీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 4.6% మేరకు పెరిగి 2023 సంవత్సరానికి 4.8 లక్షలకు చేరాయి అని ఈ నివేదికలో వెల్లడించడం మనం చూడవచ్చు. కీ స్టాటిస్టిక్స్ ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అండ్ అవర్లీ యావరేజ్ చూస్తే ప్రతి గంటకు సుమారు 55 ప్రమాదాలు జరుగుతూ ఉంటే 20 మంది మరణిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడిస్తుంది. మార్టాలిటీ రేటు ఓవరాల్గా మనం చూసినప్పుడు ఈ ప్రమాదాలలో సుమారు 1,72,890 మంది మరణాలు సంభవించగా 4.62 లక్షల మందికి పైగా క్షతగాత్రులు అవుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మనకి మరణాలు 63,112 జాతీయ రహదారులపై అంటే సుమారు 36.5% జాతీయ రహదారులపై జరుగుతూ ఉంటే 39,439 మరణాలు అంటే సుమారు 22.8% స్టేట్ హైవేస్ మీద జరుగుతున్నాయి. ఇతర రహదారుల మీద 70,339 అంటే 40.7% మరణాలు అదర్ హైవేస్ మీద మనం చూడవచ్చు. అండ్ స్టేట్స్ వారీగా మనం చూసినప్పుడు అత్యధికంగా తమిళనాడులో జాతీయ రహదారుల మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ డెత్స్ ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్లో సంభవించిన రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు ఎక్కువగా ఉన్నాయి అని ఈ నివేదిక తెలిపింది. అండ్ ప్రమాద మృతులలో 66.4% మంది 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అని, 83.4% మంది 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారని వెల్లడించడం చూడవచ్చు. అంటే ఎక్కువగా పనిచేసే సామర్థ్యం కలిగిన వారే మరణాలకి గురవుతూ ఉన్నారు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మనం చూడవచ్చు. అండ్ రీజన్స్ మనం చూస్తే ఎక్కువగా అధిక వేగం అంటే సుమారు 68% మరణాలకు ఈ అధిక వేగం కారణమవుతూ ఉంది. అండ్ వెహికల్ టైప్ ఏది అనేది చూస్తే ఎక్కువగా ద్విచక్ర వాహనాలతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ గణాంకాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ టాపిక్స్లో కావచ్చు, లేదా ఇండియన్ సొసైటీ టాపిక్స్లో కావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ గణాంకాలు ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పంటల పైన ప్రభావం. ఈ ఆర్టికల్ ఈ ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడం అండ్ భూతాపం కారణంగా వివిధ పంటల మీద దాని యొక్క ప్రభావం గురించి అండ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫెర్టిలైజేషన్ కారణంగా వస్తున్న మార్పుల గురించి వివరించడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటండి? వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు మొక్కలలో ఫోటోసింథసిస్ అనేది వేగంగా జరుగుతూ ఉంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరిగి ఇక్కడ ఫెర్టిలిటీలో కొంత మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క విధంగా మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన గణాంకాలను మనకి అవర్ వరల్డ్ ఇన్ డేటా పోర్టల్ ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విభిన్న ఉష్ణోగ్రత పరిస్థితులలో వివిధ పంటల దిగుబడులలోని మార్పులు ఇక్కడ చూస్తే మొక్కజొన్నలో మనకి ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు పెరిగితే -6.4 అంటే వృద్ధి అనేది తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే 24% క్షీణత అనేది ఉంటుంది. అదే గోధుమలో అయితే ఇక్కడ వృద్ధి పెరుగుతుంది. మోస్తరు ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు 9% గ్రోత్ ఉంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా 18% గ్రోత్ అనేది చూడవచ్చు. సోయాబీన్లో మోస్తరు ఉష్ణోగ్రతలు ఉంటే 2% వృద్ధి ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా -2 అంటే క్షీణత అనేది చూడవచ్చు. అంటే వరిలో అయితే మోస్తరు ఉష్ణోగ్రతల కారణంగా 3% వృద్ధి చూస్తే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అది 2%కి పరిమితం అవుతుంది. అంటే ఈ భూతాపం మరియు కార్బన్ డైఆక్సైడ్ ఫెర్టిలైజేషన్ అన్ని పంటల మీద ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. కొన్ని పంటలు వృద్ధిని కనబరుస్తూ ఉంటే మరికొన్ని పంటలు క్షీణతను కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ఎన్క్లాట్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము ఈ ఎన్క్లాట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ను ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.